అంటే చాలా విషయాలు తీసుకొచ్చాను మిత్రులారా. చెప్పాను చాలా ఈరోజు ఉదయం కూడా చాలా క్లియర్గా చెప్పాను. ఏంటి అంటే ఒక్కొక్క ఇటుకను పేరుస్తూ పేరుస్తూ నా మిత్రులందరం కలిసి, నా ప్రాణ స్నేహితులందరం కలిసి ఈ ఛానల్ యొక్క కష్టార్జితాన్ని ముందుకు సాగిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వాళ్ళని ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఏం చెప్పాలి అంటే కూడా నాకు మాటలు రాని పరిస్థితి అయితే కొనసాగుతుంది. సో ఆ విషయాలను కూడా మీకు చెప్పే ప్రయత్నంలో భాగంగా కొన్ని అంశాలను అయితే తెర మీదకి తీసుకొచ్చిన. అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయానికి సంబంధించి కూడా ఒకసారి మీతో అయితే చెప్పే ప్రయత్నం అయితే చేసేసాం. వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఇది ప్రజల కోసం, ప్రజల ప్రేమ కోసం, ప్రజల యొక్క జీవితాలకు, ప్రజల యొక్క వాళ్ళకు అంకితం. ఇంకా ఎందుకు అంటే వాళ్ళకి నేను ఒక అడిక్షన్ అయిపోయినా, ప్రజల ప్రేమకు అడిక్షన్ అయిపోయినా. ఏంది అంటే ప్రజా సమస్యల గురించి ఏ గ్రామానికన్నా వెళ్ళి, ఏ వార్డ్ కన్నా వెళ్ళి, ఏ మండలానికన్నా వెళ్ళి, ఏ జిల్లా కన్నా వెళ్ళి పలానా చోట మాకు సమస్య ఉంది ఎమ్మెల్యే గారు, పలానా చోట మాకు సమస్య ఉంది ఎంపీటీఓ గారు, పలానా చోట మాకు సమస్య ఉంది ఎంఆర్ఓ గారు, పలానా చోట మాకు సమస్య ఉంది భూ సమస్య ఆర్డీఓ గారు, పలానా మా గ్రామంలో సమస్యలు ఉన్నాయండి కలెక్టర్ గారు, పలానా కాడ మాకు ఇబ్బందికరంగా ఉంది ఎస్ఐ గారు, మా గ్రామంలో ఇలాంటి ఆకతాయిలు ఉన్నారు, ఇలాంటి మద్యానికి ఎక్కువగా బానిస అవుతున్నారు సిఐ గారు, మా దగ్గర ఇలాంటి సంఘటన జరిగితే పట్టించుకోవట్లేదు డిఎస్పీ గారు, మా గ్రామం మొత్తం ఇలాంటి పరిస్థితులలో ఉంది ఎస్పీ గారు అనే ఒక ప్రతిపాదన ఏదైతే ఉందో, ఒక వినతి పత్రం అయితే ఏదైతే ఉందో, ఆ అంశాన్ని తెర మీదకి తీసుకురావడానికి ఆ గ్రామస్తులు కానీ, ఆ గ్రామంలోని యువత కానీ, చుట్టుపక్కల ఉండే గ్రామాలు కానీ వాళ్ళు పడుతున్న గోస నేను చూస్తాను. ఒకడు కండకావరంతో బలసిపోతాడు, మరొకడు రాజకీయ, ఇక దాని తర్వాత మీ ఇష్టం. ఆ విధంగా కొందరు రాజకీయాలను అడ్డం పెట్టుకొని, కొందరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరికొందరు, ఇలా రకరకాలుగా ఈ సమాజంలో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ మిత్రులారా, చాలా విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నా. ఈరోజు నిజాన్ని నిర్భయంగా కూడా చెప్పాల్సిన పరిస్థితి కూడా, సమయం కూడా ఆసనమైంది. వాస్తవ విషయం ఏంటి, అసలు ఏం జరిగిందన్నా, ఎందుకు మీరు ఈ విధంగా పెట్టారు అంటే, అన్న ప్రతి ఒక్కరికి జీమెయిల్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇంత సెటప్ పెట్టకపోయినా ఇంట్లో కూర్చొని ఒక కెమెరా, ఒక సిస్టమ్ ఉన్న ఛానల్ రెడీ చేయొచ్చు. ఇది యావత్తు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కానీ నిజాలు మాట్లాడుతూ నికార్స్గా నిజమైన జర్నలిజాన్ని చేస్తూ ముందుకు సాగడం, నాతో పాటుగా మరో 30 మందికి ఉపాధి కల్పించే అంత దమ్ము, ధైర్యం, ఆ ధైర్యం కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే రైట్, ఇంతటితో ఆగాల్సిన అవసరం లేదు. ఆ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళి, ఒక అంశం జరిగిందంటే దాన్ని పదే పదే విశ్లేషణ చేసి ఆ అంశం పట్ల ఉన్న ఆ పూర్తి సమాచారాన్ని యావత్తు తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. సో అలాంటి పరిస్థితులలో ఇప్పుడు జరిగిన అంశాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నా. ఒకటి కాదు, రెండు కాదు. ఒకటో బీఆర్ఎస్ నా గూండాను, ఇక వాడిని ఏమని చెప్పాలో ఏం కథనో తెలియదు. నా మిత్రులు, మన ప్రజా వెలుగు దినపత్రికలో పనిచేస్తే నా సహచర మిత్రులకు అందిన ఆ సమాచారం ప్రకారం, అక్కడ వాళ్ళకు అందిన ఒక ఆఫీసర్ల త్రూ, ఇతరత్ర త్రూ వాళ్ళకు అందిన సమాచారాన్ని ప్రకారం అయితే మనకు పంపించడం జరిగింది. వాస్తవికంగా ఏం జరుగుతుంది ఏంటి అనే విషయానికి సంబంధించి వాళ్ళు మనకు అందించిన సమాచారం ఒకసారి చెప్తున్నా. అరే నాయన, ఈ ఛానల్ ఎవరిది కాదురా నాయన అని చెప్పు తీసుకుని చెంప మీద చెల్లుమని కొట్టేలా చెప్పే ప్రయత్నం చేయాలనా, లేకపోతే నువ్వు తినేది అన్నమా, లేకపోతే డాష్ డాష్ డాషా? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నా పేరు మీద వసూళ్ల పర్వం కొనసాగుతుంది అని చాలా విషయాలు క్లారిటీగా వస్తున్నాయి. నాకు ఎవరో అడిగితేనో, ఎవరో చెప్తే నాకు సంబంధం లేదు. నేను అడిగితే నా సమస్య, నాకు ప్రాబ్లం ఉంది, సమస్య ఉంది అని చెప్పుకోవడానికే స్క్రీన్ మీద నెంబర్ వేస్తే దానికి సంబంధించిన ఆ ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ, బ్యాంక్ డీటెయిల్స్ కానీ, ఇతరత్ర కూడా నేను చేసిన పరిస్థితి. ఇక మనల్లో ఒక కథ ఏమున్నది అంటే, ఒక వైఆర్టీవీ న్యూస్ ఛానల్ అనేది స్టార్ట్ చేసిళ్ళు. దానికి సంబంధించి ఈ కంపెనీ స్టార్టింగ్ ఛానల్ నెట్వర్క్ వచ్చేసి కంపెనీ షుడ్ బి 5 crores to 20 crores అరేంజ్ చేయమని యుఎస్, యూకే ఐ రిక్వెస్ట్ టు డీటెయిల్కు సంబంధించి ఎంక్వైరీ చేయమని దానికి సంబంధించిన అంశం అనేది తెర మీదకి వచ్చింది. ఇక దాంతో పాటుగా ఏం జరిగింది అంటే, ఇక్కడ తెలంగాణలో ఉండే స్టేట్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంక్వైరీ ఇన్ ది అబౌట్ ది ఫ్యాక్ట్స్ అండ్ జెన్యూన్స్ ఆఫ్ వైఆర్టీవీ న్యూస్ ఛానల్ అనేది ఒక ఫాల్తుగాడు, ఒక బేవర్స్ నా కొడుకులు, వీళ్ళంతా కంప్లైంట్ చేసిన హానరబుల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఆల్ తెలంగాణ మినిస్టర్స్ ఆఫ్ ఎమ్మెల్యేకు ఈ అంశాన్ని అయితే ఇచ్చిరట. అయితే నేను ఈ విషయాన్ని చాలా క్లారిటీగా బలంగా చెప్తా. వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఒక రైతుది, వినబడితే వినబడని ఒక రైతుది. ఆ రైతు మా నాన్న.
మా నాన్న కష్టార్జితం చేసిన అప్పులు కూడా లిస్టుతో సహా ఉన్నాయి. అవన్నీ తీసుకువచ్చి చెప్పమన్నా ఇదే లైవ్లో వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తా. వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ గ్రామం, వాళ్ళ డిస్టిక్, వాళ్ళ దగ్గర నేను ఎన్ని అప్పులు చేసినా అనేది కూడా క్లారిటీ ఉన్నది. ఇంకొకసారి వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ మీద ఎలాంటి ఆరోపణలు మాత్రం చేస్తే భయంకరమైన పరిస్థితులు ఉంటుంది. మీరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క పరిపాలనను, నిజాం పరిపాలన చూస్తారు కాబట్టి ఈ రెండు కలిపితే నేను చూపెట్టాల్సి వస్తుంది. ఎందుకు ఇంత సీరియస్గా చెప్తున్నా అంటే చాలా క్లారిటీగా కూడా చెప్పిన. ఈ ఛానల్కు సంబంధించి కుట్రలు కుతంత్రాలు చేయబోతున్నారు. నా దగ్గర ఏమేం చేసిర్రంటే నా మిత్రులు పంపించిన అది ఒకసారి అది ఆ పేపర్ ఇగో ఒక్కసారి మా వాళ్ళు పంపించిన సమాచారాన్ని మీకు చాలా క్లారిటీగా చెప్తా. మా వాళ్ళు ఎందుకు ఇంత క్లారిటీగా పనిచేస్తున్నారంటే మా వాళ్ళకు చాలా విషయాలు చెప్పిన. అన్న నేను ఇది ఒక ఆశయం కోసం, ఒక భవిష్యత్తు కోసం చేస్తున్నా, నాకు ప్రాణ ఊపిరి ఇలాంటి ఛానల్, ఈ ఛానల్కి ఏం జరిగినా కానీ ఊకునే ప్రసక్తి లేదని మా వాళ్ళకు చాలా క్లారిటీగా కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక దాంట్లో ప్రకారం ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తే, మిత్రులారా ఏం చేసిళ్ళు, క్యూ న్యూస్ అనేది ఎలా ధ్వంసం చేసిల్లో మీ అందరూ తెలుసు. పాపం నా మిత్రుడు మల్లన్న ఇప్పటికీ చెల్లపల్లి జైల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసు. ఆ తర్వాత నా మిత్రుడు మరో మిత్రుడు రఘుకు తొలి వెలుగు నుంచి బయటికి వచ్చి మన తొలి వెలుగు అనే ఛానల్ పెట్టిన తర్వాత ప్రజల నుంచి అపూర్వమైన ఆ స్వాగతం ఏ విధంగా వచ్చిందో చూస్తారు. ఆ తర్వాత జిఎస్ఆర్ టీవీ కానీ కాలోజీ టీవీ మిత్రులు ఏ విధంగా నడిపిస్తున్నారో తెలుసు. నేను చాలా క్లారిటీగా మీకు కావాలి అంటే ఇగో ఈ పేపర్లలో నేను తెచ్చిన అప్పులతో సహా, నేను తెచ్చిన ఆ వ్యక్తులతో సహా, ఫోన్ నెంబర్లతో సహా కావాలి అంటే ఇదే లైవ్లో ఇప్పుడే చెప్పమన్నా చెప్తా. నాకు అభ్యంతరం లేదు, నాకు ఎలాంటి బాధ లేదు. వాళ్ళ పేర్లతో సహా చెప్తా, వాళ్ళ గ్రామం కూడా చెప్తా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ని లక్షల రూపాయలు రంజిత్ కప్పు ఇచ్చారు, ఎన్ని మిత్తికి రంజిత్ కప్పు ఇచ్చారు అనేది ఒకసారి క్లారిటీగా తెలుసుకోండి. ఒక స్నేహం చేసినంత మాత్రాన స్నేహితులు పెట్టించిల్లనో, లేకపోతే ఎవరైనా మనతో మంచిగా మాట్లాడితే వాళ్ళు పెట్టించిల్లనో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టించిలో, లేకపోతే భారతీయ జనతా పార్టీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, తెలంగాణ జనసమితి పార్టీ, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్లో, ఐపీఎస్ ఆఫీసర్లో, లేకపోతే ఇంకా కూడా రియల్ ఎస్టేట్ సంస్థలో ఇలాంటి ఏది లేదు. ఇది రైతుది. నేను ఇంకా చెప్తున్నా, ఈ విషయంలో మాత్రం చెప్తున్నా, చాలా క్లారిటీగా చెప్తాను. ఎవడెవడైతే పిచ్చిన కొడకలు గొర్రెలు ఎవడైనా ఆరోపణలు చేస్తే బిడ్డ నేను చెప్తున్నా, నాది మావోయిస్టు సిద్ధాంతం. ఈ చెంపతో కొడితే ఇది ఈయనే తత్వం కాదు, గువ్వపొంటి కొడితే మళ్ళీ ముల్లోకాలు చూసేస్తావు. నేను ఇంత క్లారిటీగా చెప్తా ఉంటే కూడా దీన్ని ఎందుకు మూత పెట్టాలని ప్రయత్నం చేస్తారా? ఆల్రెడీ క్యూ న్యూస్లో మీరు పెట్టిల్లు కదా, ఏం చేస్తారు? క్యూ న్యూస్ను బదనాం చేసి క్లోజ్ చేసి ఏమైంది? ఆగిందా? నడిపించట్లేదా? ఛానల్ నడుస్తలేదా? కాలోజీ టీవీ నడుస్తలేదా? జిఎస్ఆర్ టీవీ నడుస్తలేదా? మన తొలి వెలుగు నడుస్తలేదా? వైఆర్ టీవీ ఏమన్నది? ఆ తమ్ముడు తిరుపతి కూడా పోయి పెట్టుకుని అఫీషియల్ పేజ్ నడిపిస్తుండు కదా. అలా పనిచేసే సిబ్బంది వేరే అక్కడ పోయి చేస్తున్నారు కదా. బొచ్చడు ప్రశ్నించే గొంతుకలు వచ్చినాయి. మీకు తెలుసో తెలియదో ఈ 2-3 నెలలలో ఛానల్ ఎన్ని వచ్చినాయో తెలుసా? అక్షరాల 252 ఛానల్ వచ్చినాయి ప్రభుత్వానికి అగెనెస్ట్గా ప్రశ్నించడానికి. నేను ఇన్ని పేపర్లు ఎందుకు పట్టుకొని వచ్చినా అంటే, ఈయన ఇంగ్లీష్లో కంప్లైంట్ పెట్టాడని. ఈ పెద్ద మనిషి ఏమని కంప్లైంట్ పెట్టిండు అంటే, ఇష్టానుసారంగా కంప్లైంట్ పెడుతుండు. కంప్లైంట్లు పెట్టడానికి ఇదేమన్నా నీ ఐఎస్ఓ మాని ఎవడు ఇష్టానుసారం పరువు నష్టం దావా వేస్తా. ₹1 ₹2 కాదు, 1000 కోట్లు వేస్తా నా కొడకల్లారా. ఎవడన్నా పిచ్చిగా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ అది ఇది అని ఏదైనా కామెంట్ చేసి వాళ్ళు పెట్టించి వీళ్ళు పెట్టించారు అంటే ఆఫీస్ ముంగుంటున్న చెప్పుల దండేస్తా. నేను బరాబర్ చేస్తున్నా. యాజ్ ఎ జర్నలిస్ట్ లేదు, నా లొట్ట పీస్ లేదు. పక్క పెడితే ఒక 10 నిమిషాలు జర్నలిస్టులకే రకం లేదప్పుడు ఈ జర్నలిస్టులు అని పేరు పెట్టుకొని నేనెందుకు బ్రతకాలి? యాజ్ ఎ జర్నలిస్ట్గా నా ఉద్యోగం నేను చేస్తున్నప్పుడు పిచ్చి ఆరోపణలు చేస్తూ పిచ్చి కంప్లైంట్లు ఎందుకు చేస్తారు నాకు అర్థం కాదు. రిపోర్ట్లు కొడుతుర్రు అన్న ఈ ఛానల్. అరే నేను నిజాలను నిర్భయంగా చెప్పే ప్రయత్నం చేస్తాను, ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే ఒళ్ళు ఎట్లా మడుతుంది తెలుసా? ఇటుకని పేరుస్తాను. రేపు పొద్దుగాల నా ఆఫీస్కు రా. నా ఆఫీస్లో ఉన్న దాదాపుగా 30 మంది ఎంప్లాయీస్తో నిరూపిస్తా. ఈ 30 మంది ఎంప్లాయీస్తోనే నేను మొత్తం బట్టబయలు చేస్తా, ఎన్ని ఆధారాలు ఏం కథ అనేది. ఇగో ఇది మన ఛానల్ అండి. వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఇగో ఇక్కడ